నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే। నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ। ఈ నెల 14వ తేదీన నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభ। ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించే కార్యక్రమానికి విరివిగా తరలి రావాలని పిలుపునిచ్చిన వైకాపా నాయకులు। పేదలకు టిట్కో ఇళ్లను అందించాలి। నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం టిట్కో ఇళ్లను నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించిన జనసేన నేత జానీ మాస్టర్। వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ। చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వచ్చిన వెంటనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, టిట్కో ఇళ్లు వీటన్నింటినీ పూర్తి చేస్తామని మాజీ మంత్రి మరియు నగర ఇన్ఛార్జి నారాయణ తెలిపారు। నెల్లూరులోని 3వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు ఘన స్వాగతం పలికారు। నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు। రాజకీయ కుట్ర సాధింపు చర్యల్లో భాగంగానే తన నివాసంపై సోదాలు చేశారని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం। జాఫర్ సాబ్ కెనాల్ యొక్క అంచున ఇక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు యావరేజ్ బిలో యావరేజ్ ఫ్యామిలీస్। ఇప్పుడే నేను కొన్ని ఇళ్ళు తిరిగాను। వాళ్ళలో ఒక ఇంట్లో పెయింటర్ అని, ఇంకొకరి ఇంట్లో చిన్న వర్క్ చేసుకుంటున్నామని, ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు। అయితే ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది। ఇప్పుడే ఇక్కడ మాట్లాడితే సార్ మా డ్రైనేజీ ఇన్కంప్లీట్గా ఉంది, దోమలంతా వస్తున్నాయని యాక్చువల్గా చెప్పారు। దోమలు పోవాలంటే నేను అందరికీ చెప్తున్నాను, నెల్లూరులో ఉన్న 54 డివిజన్లు, అర్బనే కాదు రూరల్ కూడా తీసుకుంటే 54 డివిజన్లో దోమల బెడద పోవాలంటే ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి కావాలి। అది కాకుండా ఇప్పటికీ దోమలు పోవు। ఎందుకంటే కాలువల్లోకి ఇంట్లో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు, బాత్రూమ్ నీళ్ళైనా, టాయిలెట్స్ నీళ్ళైనా, వంటగది నీళ్ళైనా అవి ఫ్రీ ఫ్లో ఉండదు। వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతున్నా, కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నా దోమలు రావు। ఆ యొక్క ఈ కాలువలు ఏదైతే డ్రైన్స్ కాలువలు ఉన్నాయో దాంట్లో చెత్త చెదారం పడినప్పుడు వాటర్ పోకుండా ఆగిపోతుంది। వాటర్ ఎప్పుడైతే ఆగిపోతుందో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి। గుడ్లు పెట్టినప్పుడు దోమలు పెరుగుతాయి। ఈరోజు ఆ కాలువలు క్లీన్ చేయటంలా, అందుకని ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయిపోయింది। అవి ఓపెన్ డ్రైన్ అందువల్ల అక్కడ దోమలు గుడ్లు పెట్టడం, పిల్లలు మళ్ళీ దోమలు తయారు కావటం, దాని ఇప్పుడు చూడండి మేమనందరం ముందు యాక్చువల్గా టీవీలో వాళ్ళందరి ముందు ఆ దోమలే ఉన్నాయి। ఇవి పోవాలంటే ప్రపంచంలో ఒకటే మార్గం। నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్కు ఈ నెల 14వ తేదీన ఘన స్వాగతం పలకబోతున్నామని వైకాపా నాయకులు పేర్కొన్నారు। నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। కాకాని నుండి ర్యాలీ నిర్వహించి పల్నాడు బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు। ఈ సభకు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతారని తెలిపారు। నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని మొదటిసారిగా బీసీ అభ్యర్థి కేటాయించారని వారు వివరించారు।
నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు. 14వ తారీఖున పల్నాడు బస్టాండ్ లో భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, చిలకలూరుపేట 7 కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థికి కేటాయించడం, అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మంచి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావడం. గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం కట్టిన ఇళ్లను వైకాపా ప్రభుత్వంలో నేటికి వారికి ఇవ్వలేదని, సంక్రాంతి అంటూ, విజయదశమి అంటూ ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారని జనసేన నేత జానీ మాస్టర్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దోషణలకు వైకాపా నేతలు దిగుతున్నారని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు సార్, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా ఖచ్చితంగా బాధేస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన ఇల్లులు ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరీటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు. ఏంటండి ఇది దౌర్జన్యం? మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు ఓకే కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు. ఓకే, జనసేన సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరల నియంత్రణ చేయకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వచ్చే ఎన్నికల్లో అనుభవం గల నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని 4వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి జనసేన నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత టీడీపీ ప్రభుత్వంలో ధరలు పెరిగితే నియంత్రణ చర్యలు తీసుకునేవారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే అనుభవం కలిగిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇంట్లో ఇల్లు కట్టుకునేదానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో ధరల నియంత్రణ అనేది ఉండేది. ఒకవేళ ధరలు పెరిగినా అది క్రమక్రమేణా తగ్గుతూ మళ్ళీ యథావిధికి వచ్చేది. ఆ విధంగా ధరల నియంత్రణ అనేది జరిగేది. కానీ ఇప్పటి ప్రభుత్వం అయితే ధరలు పెరుగుతున్నాయి కానీ అది తగ్గుదల లేకుండా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఆ విధంగా పెరిగి ఇంచుమించు ప్రతి ఒక్క వస్తువు మీద 50 నుంచి 100 నుంచి 200 రూపాయల లెక్కన ప్రతి ఒక్క పప్పు మీద, నూనె మీద, పాల మీద, గ్యాస్ మీద, ఈ విధంగా అన్ని
ధరలు పెంచుకుంటూ పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంటే పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఏ విధంగా జీవనం సాగించాలి ఒక్కసారి ఆలోచించండి. అందరూ మనం ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నాము అనేది ఆలోచించండి. మనం ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనము రాబోయేది బాగా అనుభవంతో ఉన్నటువంటి పరిపాలన మనకు కావాలంటే ఉమ్మడిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మనం గెలిపించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకొని మన ఊరిని మన ఇంటిని క్లియర్ చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్కి మీ సపోర్టు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా జన సైనికులు మాతో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మాకు ముందుండి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రమౌళి, మోహన్, మట్టం శ్రావణి, భారతి, పులిమి శ్రీనివాసులు, అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. పార్టీ మండల కన్వీనర్ కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. పేరు ప్రతిష్టల్ని భ్రష్టపట్టించే దానికోసంగా ఏం సంబంధం లేకపోయినా ఒకే టైంలో అన్ని కార్యాలయాలకు వెళ్లి తనిఖీ చేయడం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. అయా జగన్మోహన్ రెడ్డి 30 కంటైనర్లు తరలించావు, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఏం సంబంధం లేకపోయినా నారాయణ గారు మీద ఉన్న పేరు ప్రతిష్టలు అంటే ఈరోజు నెల్లూరు టౌన్ లో దాని సంబంధించి నెల్లూరు రూరల్ లో ఖచ్చితంగా నారాయణ గారి ప్రభావం ఉంటది. నెల్లూరు టౌన్ లో ఖచ్చితంగా నారాయణ గారు గెలుస్తారు. నారాయణ గారు పార్టీకి ఆ రోజు అమరావతి నిర్మాణంలో నారాయణ గారి పాత్ర కీలక పాత్ర కాబట్టి ఖచ్చితంగా అతన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో యొక్క ప్రభుత్వం నారాయణ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈరోజు తనిఖీలు చేసి ఆయన పొరుగు ప్రతిష్టల్ని భగ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో జరగనియండి, స్నేహపూర్వకంగా జరగనియండి. ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అంతేగాని మీరు మా నాయకులను భయపెట్టి మా అభ్యర్థులను భయపెట్టి టోటల్ గా మాకు అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరపాలంటే మీ వల్ల కాదు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రీ రాజశ్యామల మాతంగి నవరాత్రి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మూలమంత్ర సహిత హోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम श्री क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा समेत गोपीजन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा समेत गोपीजन क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा समेत गोपीजन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा समेत गोपीजन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा समेत गोपीजन वल्लभा स्वाहा श्री रुक्मिणी सत्यभामा राधा समेत गोपीजन वल्लभा स्वाहा क्लीं कृष्णा क्लीं नमः स्वाहा क्लीं कृष्णा क्लीं नमः श्री रुक्मिणी सत्यभामा राधा समेत गोपीजन वल्लभा स्वाहा क्लीं कृष्णा. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది.
పున్నమిలో వెలుగులలో ఆడుదాములే ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే సోనాద్రి గిరిచెంత కూడుదాములే పదములకు మ్రొక్కి మనము వేడుదాములే పాపము హరించులే కార్తీక దీపం అది దీపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఈ నెల 14వ తేదీన నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభ. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించే కార్యక్రమానికి విరివిగా తరలి రావాలని పిలుపునిచ్చిన వైకాపా నాయకులు. పేదలకు టిట్కో ఇళ్లను అందించాలి. నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం టిట్కో ఇళ్లను నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించిన జనసేన నేత జానీ మాస్టర్. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.